హలో ఆల్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జాను ఖతావత్. ఈరోజు టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ అందరికీ ఇష్టమైన టాపిక్. థంబ్నెయిల్ చూసారు కదా, ఎస్, నా లాంగ్ హెయిర్ సీక్రెట్. అండ్ నేను పర్సనల్గా ఏ ఆయిల్ యూస్ చేస్తున్నానో అవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మీ అందరితో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఎవరికి ఉండదండి లాంగ్ హెయిర్ కావాలి అని. సో లాంగ్ హెయిర్ టిప్స్తో పాటు హెయిర్ని ఎలాగా రీగ్రోత్ చేసుకోవాలి అండ్ హెయిర్ ఫాల్ ఎలా స్టాప్ చేసుకోవాలి. డ్రై హెయిర్ సీజన్ చేంజ్ అయిపోయింది కదా, రెయినీ సీజన్. నేను కూడా ఇప్పుడు ప్రజెంట్గా ఫేస్ చేసిన ప్రాబ్లం డ్రై హెయిర్ డ్రై అయిపోవడం. సో నేను నా హెయిర్ గ్రోత్ ప్రాసెస్ని స్టార్ట్ చేశాను, అంటే నా హెయిర్ని రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇదంతా మీ అందరితో ఎందుకు షేర్ చేసుకోవద్దు. అండ్ దాంతోపాటు మీరు నన్ను అడిగే క్వశ్చన్, నేను ఎక్కడికి వెళ్తున్నా ప్రతి ఒక్కరు నన్ను అడిగే క్వశ్చన్, ఇంత లాంగ్ హెయిర్ ఎలాగా, షార్ట్గా ఉండాలి కదా నీ హెయిర్. ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా అదే డౌట్ ఉంది కదా, ఎంత లాంగ్ హెయిర్. సో ఈ హెయిర్ గ్రోత్ ఎలా కుదిరింది, ఇవన్నీ టిప్స్ కూడా నేను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియో ఎక్కడికి కూడా స్కిప్ చేయకండి. నా పర్సనల్ హెయిర్ ఆయిల్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, అసలు నేను పెద్ద హడావుడిగా ఏదో ప్రోడక్ట్స్ కూడా యూస్ చేయను. సో నా గురించి తెలిసిన వాళ్ళకి చాలా మంచిగా ఐడియా ఉండి ఉంటుంది. సో చిన్న చిన్న టిప్స్తో ఇంట్లో హెయిర్ని ఎలా గ్రోత్ చేసుకోవచ్చు, ఇంట్లో దొరికే ఐటమ్స్తో హెయిర్ ఎలా గ్రోత్ చేసుకోవచ్చు అండ్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలా కాపాడుకోవచ్చు ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. డ్రై హెయిర్ అండ్ హెయిర్ లాస్ అవుతున్న వాళ్ళు ఈ వీడియోలో నేను చెప్పే ఆయిల్ యూస్ చేశారంటే మీ డ్రై హెయిర్ పోతుంది అండ్ హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. సో చూద్దాం. హెయిర్ గ్రోత్ అనగానే ప్రతి ఒక్కరూ ఆలోచించేది మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి అలాగా. సో ఫుడ్ ఇంటేక్తో పాటు మస్ట్గా మనం తీసుకోవాల్సింది వాటర్ ఇంటేక్. సో ఎవ్రీ డే వాటర్ ఇంటేక్ ఈజ్ మస్ట్. మన హెయిర్ మంచిగా స్మూత్గా డ్రై అవ్వద్దు, ఫ్రిజీ అవ్వద్దు అని అంటే ఫస్ట్ మనం ఎవ్రీ డే వాటర్ ఇంటేక్ ఎలా ఉందో చూసుకోవాలి. సో వాటర్ ఇంటేక్ ప్రాపర్గా ఉందంటే హెయిర్ ఫస్ట్ డ్రై అవ్వదు. లాంగ్ హెయిర్ కావాలి అని అనుకునే వాళ్ళు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే మీ హెయిర్ గ్రోత్ ఎలా ఉంది, అంటే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎలా ఉందో మీరు అది చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి లాంగ్ హెయిర్ ఎలా తెచ్చుకోవాలి, మనం దానికి సపోర్టింగ్ ఏం ఇవ్వచ్చు అనేది పాయింట్స్ కూడా మనము మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఆల్ ఆఫ్ దిస్ సడన్ ఎవరికి లాంగ్ హెయిర్ రాదు కదా, ఎవ్రీడే కొంచెం పాయింట్స్లలో పెరుగుతుంది మన హెయిర్. సో అలాంటిది ఇంత లాంగ్ హెయిర్ ఎట్ ఏ టైం రావాలి, 1 నైట్లో వచ్చేసేయాలి లేదా 1 మంత్లో వచ్చేసేయాలి అనేది అయితే కుదురుతుంది. సో ఇట్స్ డే బై డే ప్రాసెస్. మనము మన హెయిర్కి ఎలా కాపాడుకుంటున్నాము, మన హెయిర్కి మనం రియల్గా కావాల్సిన ఫుడ్ ఇస్తున్నామా లేదా, అండ్ అవుట్ సైడ్ వర్క్స్ లైక్ ఇన్ పాయింట్స్ ఆఫ్ పర్సంటేజ్. మనం ఇంటేక్ ఏం తీసుకుంటాము, ఫుడ్ ఇంటేక్ వర్క్స్ యాజ్ 99%. ఈ అవుట్ సైడ్ అంతా ఏంటంటే కాపాడుకోవడానికి మాత్రమే, అంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా చూసుకోవడానికి. ఫస్ట్ హెయిర్ రీగ్రోత్ అవ్వాలి అని అంటే మనం హెయిర్ ఫాల్ని స్టాప్ చేయాలి. సో దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. హెయిర్ రీగ్రోత్ ప్రొసీజర్లో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది హెయిర్ ఫాల్ గురించి. సో మనం ఎవ్రీ డే హెయిర్ ఫాల్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. ఆ హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూసుకోవాలి. సో హెయిర్ ఫాల్ అనేది మొత్తం కంట్రోల్ అంటే అవ్వదు. మనం ఎవ్రీడే కోమ్ చేసినప్పుడు మినిమల్గా కొంచెం హెయిర్ ఫాల్ అవ్వడం అనేది కామన్. అలా కాకుండా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అని అనే వాళ్ళు మాత్రం హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడం ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాంతోపాటు ఫుడ్ ఇంటేక్ అండ్ వాటర్ ఇంటేక్. సో ఈ 3 పాయింట్స్ మెయిన్గా మనం చెక్ చేసుకోవాలి బిఫోర్ వీఆర్ రిపేరింగ్ అవర్ హెయిర్. సో హెయిర్ రిపేర్ చేయడం అంటే ఏంటిది? సో ఫ్రమ్ ది పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నా హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ మై ఫుడ్ ఇంటేక్. సో మచ్ చేంజెస్ ఐ హ్యావ్ డన్ టు మై ఫుడ్ ఇంటేక్. దానివల్ల నాకు హెయిర్ రీగ్రోత్ అనేది ఇంత లాంగ్గా వచ్చింది. ఓకే, అండ్ ఇప్పుడు దాన్ని నేను లైక్ ప్రొటెక్టివ్ స్టేజ్ అనమాట, అంటే కాపాడుకోవడం. హెయిర్ని ఎలాగా అయితే మనము మనల్ని మనం ఎలా కాపాడుకుంటాము అలా మన హెయిర్ని కూడా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దానికి సపోర్టివ్గా ఫుడ్ తీసుకోవడం అయినా, లేకపోతే అవుట్ సైడ్ మాస్క్స్ అప్లై చేసుకోవడం అయినా, ఆయిల్ ఇవ్వడము, మసాజింగ్ చేయడము, ఇవన్నీ కూడా మనం ఏంటి ఎక్స్టర్నల్గా అప్లై చేసే థింగ్స్.
ఈ మధ్య కాలంలో నేను రెగ్యులర్గా బయటికి వెళ్ళడము లేదా ట్రిప్స్కి వెళ్ళడము అలా జరుగుతుంది. దానివల్ల నా హెయిర్ అనేది చాలా డ్రైగా ఫ్రిజీగా అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఇంటికి వచ్చినప్పుడు ప్రతిసారి నేను చేసే పని ఫస్ట్ ఆయిలింగ్. హెయిర్కి ఆయిల్ అనేది ఎవ్రీ వీక్ 2 times అయితే ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ చేస్తాను. హెయిర్కి ఆయిల్ చేసేసి ఒక 5 to 10 minutes వరకు మసాజ్ అనమాట. మన హెయిర్ ఫింగర్ టిప్స్తో హెయిర్కి మంచిగా మసాజ్ చేస్తే కొంచెం హెయిర్ రిలాక్సింగ్ స్టేజ్లో ఉంటుంది. దానివల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అండ్ హెయిర్ డ్రైగా కూడా అవ్వకుండా ఉంటుంది. అండ్ ఈ హెయిర్ ఆయిల్ కోసం నేను ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నానో దాంట్లో ఏమేమి కలుపుతున్నాను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ని చెప్పాను కదా. సో అదైతే ఇప్పుడు మీకు చూపించేస్తాను, చూసేయండి. ఈ ఆయిల్ రెడీ చేసుకోవడానికి మనకి ఇప్పుడు కావాల్సినవి 3 items. ఫస్ట్ ఆయిల్, ఒక కప్పు నిండా ఫ్రెష్ కరివేపాకు, ఒక గుప్పెడంత మెంతులు. ఇప్పుడు ఈ 3 items నేను నా హెయిర్ ఆయిల్ ఎలా రెడీ చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ ఆయిల్ హీట్ చేయడానికి ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను. దీన్ని డైరెక్ట్గా హీట్ చేయకుండా డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేద్దాం. అంటే వాటర్లో కాదు, ఒక పాన్ తీసుకొని దాంట్లో హీట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక తవా పెట్టుకుంటున్నాను. ఈ తవాని మంట సిమ్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన ఈ బౌల్ పెడుతున్నాను. ఈ బౌల్లో మనం ఆయిల్ అనేది రెడీ చేద్దాం. ఇప్పుడు డైరెక్ట్గా పెడితే ఆయిల్ మాడిపోతుంది. అలా అవ్వకూడదు అని అంటే ఇలా యూస్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ చేసే ప్రొసీజర్ మొత్తం కూడా చాలా స్లోగా జరగాలి. అంటే హడావుడిగా మాడిపోవడం అలాంటివి జరగద్దు. ఫస్ట్ ఈ బౌల్లో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ గిన్నె నిండా ఫ్రెష్ కోకోనట్ ఆయిల్, చూసారా ఆయిల్ ఎంత ప్యూర్గా ఉందో. సో కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇది మొత్తం సిమ్లోనే చేయాలి, ఎక్కువ మంట మీద చేయొద్దు. కొంచెం ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. డబుల్ బాయిలింగ్ లాగా కాబట్టి కొంచెం చాలానే టైం పడుతుంది. ఓపికగా చేసుకోవాలి. హెయిర్ కోసం కదా, కొంచెం కష్టపడాలి, ఓపిక కూడా ఉండాలి. దేనికైనా తొందరగా ఇప్పుడే కావాలి అని అంటే రాదు. సో ఆయిల్ని కొంచెం మనకిష్టంగా హెయిర్ కోసం రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఓపికగా మెల్లిగా చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు ఇంకొన్ని టిప్స్ చెప్పుకుందామా. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేయొచ్చా? ఈ క్వశ్చన్ అందరికీ వచ్చే ఉంటుంది కదా. ఎస్, ఈ ఆయిల్ని అయితే మీరు డాండ్రఫ్ ఉన్నా కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. కాకపోతే చాలా కొంచెం, అంటే ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయకుండా చాలా కొంచెం ఆయిల్ని అయితే మీరు యూజ్ చేయవచ్చు. మంచిగా కొంచెం ఆయిల్ తీసుకొని అప్లై చేసేసుకొని మసాజ్ చేసి ఒక 1 hour తర్వాత ఇమీడియట్గా హెయిర్ వాష్ అనేది చేసుకోండి. దీనివల్ల మీ హెయిర్ డాండ్రఫ్ కూడా తగ్గుతుంది అండ్ హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది. ఆయిల్ మంచిగా హీట్ అయింది, అంటే మరీ ఓవర్ హీట్ కాదు, మీడియంగా. ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పు నిండా ఫ్రెష్ కరివేపాకు, ఈ కరివేపాకుని వాష్ చేసి ఆరబెట్టుకున్నది. ఓకే, వాష్ చేయకుండా అయితే యూజ్ చేయట్లేదు. వాష్ చేసిన తర్వాత యూజ్ చేస్తున్నాను. వాష్ చేసి ఆరబెట్టుకున్న కరివేపాకు, ఈ కరివేపాకుని ఒక కప్పు నిండా వేసేస్తాను. కరివేపాకు ఆయిల్లో మొత్తం వెళ్ళిన తర్వాత దీనిపైనుంచి మెంతులు. సో ఇవి 2 చాలు మనం ఈ ఆయిల్ యూస్ చేయడానికి. ఇంకా డిఫరెంట్ ఆయిల్స్ కూడా ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ రోజుకైతే ఈ ఆయిల్ చాలా యూస్ఫుల్ అనమాట. అంటే డ్రై హెయిర్ పోవడానికి మంచిగా యూజ్ అవుతుంది, ఓన్లీ మెంతులు కరివేపాకుతో. చూడండి హీట్ అవుతుంది, కనిపిస్తుందా మీకు? ఇటు సైడ్ మొత్తం కూడా మంచిగా ఆయిల్ హీట్ అయ్యి స్మెల్ వచ్చేస్తుంది బయటికి. కానీ మాడిపోకుండా చూసుకోవాలన్నమాట దగ్గరుండి. నేను ఇప్పుడు ఈ ఫోక్ స్పూన్ యూస్ చేసి కలుపుతున్నాను జస్ట్.
మొత్తం ఈవెన్గా హీట్ అవ్వడానికి. నేను ఈ ఆయిల్ హీట్ చేసి ఇప్పటికి 5 minutes అవుతుంది, అయినా మాడిపోకుండా ఉంది. ఎందుకు? ఇలా డబుల్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి. అది కూడా సిమ్లో పెట్టి చేస్తాం. కొంచెం కరివేపాకు చేంజ్ అయింది కలర్ అని అన్నప్పుడు ఆఫ్ చేసేద్దాం స్టవ్. చాలా టైమే పడుతుంది. డైరెక్ట్గా మంట మీద పెట్టుంటే ఈ పాటికి మాడిపోయేది. ఇలా చేస్తున్నాం కాబట్టి ఇంత నీట్గా ఇంత మంచిగా మన హెయిర్ కోసం ఆయిల్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు ఎక్కడ కూడా మాడిపోయిన స్మెల్ రాకుండా మంచి కరివేపాకు స్మెల్ రావాలి. అయితే మన ఆయిల్ కరెక్ట్గా హీట్ అవుతుంది అని అర్థం. 10 minutes తర్వాత కూడా కరివేపాకు మాడిపోకుండా మంచిగా ఆయిల్లో హీట్ అవుతుంది. చూసారా? ఈ ఐటమ్స్ కోసం అయితే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంచెం కరివేపాకు ఎక్స్ట్రా తెచ్చుకొని ఇంట్లో మెంతులు ఎలానో ఉంటాయి కాబట్టి అది కొంచెం ఇది కొంచెం మనం యూస్ చేసే ఆయిల్లో కలిపి హీట్ చేసుకోవడం. చాలా సింపుల్ కదా, కానీ మ్యాజికల్గా వర్క్ చేస్తుంది హెయిర్కి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి కరివేపాకు. ఇది కదా అసలైన ప్రొసీజర్ ఆయిల్ హీట్ చేయడం అని అంటే. ఏదేదో చెప్పేస్తూ ఉంటారు, ఎవరు పడితే ఏది చెప్తే అది నమ్మకండి. నేను పర్సనల్గా నా హెయిర్కి యూజ్ చేసిన ఆయిల్ ఇది, అది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మనం వేసిన కరివేపాకు ఆఫ్టర్ 13-14 minutes తర్వాత కొంచెం డల్గా అయిపోయింది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కొంచెం డల్గా అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పాన్ హీట్తో రిమైనింగ్ కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు ఒక 10 minutes వరకు నేను వదిలేస్తాను. ఇలానే ఎక్కువగా మాడిపోకుండా ఉండాలంటే ఇలా చేయాలి. చెప్పాను కదా, చాలా ఓపికగా చేసుకోవాలి. సో చాలా టైం టేకింగే, కాకపోతే సింపుల్ ఇంగ్రీడియంట్స్. కొంచెం టైం తర్వాత ఇది ఇంకా కొంచెం కలర్ మారుతాయి ఈ కరివేపాకు అంతా కూడా. సో ఆయిల్ ఇంకా కూల్ అయింది. ఇది కరివేపాకు కూల్ అయ్యి ఈ వేసిన కరివేపాకు కలర్ మొత్తం చేంజ్ అయిపోయిన తర్వాత ఆయిల్ కూల్ అయిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసి పెట్టుకోవచ్చు. లేదు అని అంటే ఇలానే కూడా స్టోర్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 20 minutesకి చూడండి ఆకులు ఎక్కడ కూడా మాడిపోకుండా మంచిగా ఫ్రై అయింది ఆయిల్లో. బికాజ్ ఆఫ్ ఈ పాన్ హీట్ వల్ల. స్టవ్ అయితే ఆఫ్లో ఉంది. ఇంకా దీన్ని ఇలానే రెస్ట్ చేసేద్దాం కంప్లీట్గా కూల్ అయ్యే వరకు. 2 hours తర్వాత పాన్ మొత్తం కూడా చల్లగా అయిపోయింది అండ్ ఈ ఆయిల్ కూడా చల్లగా అయిపోయింది. చూసారా, కరివేపాకు మొత్తం కూడా కలర్ చేంజ్ అయిపోయి ఆయిల్కి వచ్చేసింది కలర్, గ్రీన్ కలర్. సో ఇప్పుడు నేను దీన్ని స్ట్రెయిన్ చేసేస్తాను, ఫిల్టర్ చేసేస్తాను. చేసేసి ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని వీక్లీ 2 ఈ ఆయిల్ని నేను యూస్ చేస్తాను. అది కూడా ఒక మ్యాజికల్ వేలో. ఇప్పుడు మ్యాజికల్ ఆయిల్ అన్నప్పుడు మ్యాజికల్ వేలో యూస్ చేస్తేనే కదా దాని రిజల్ట్ మనకు కనిపించేది. చాలా సింపుల్గా హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేసుకోవచ్చు కదా. ఈ హెయిర్ ఆయిల్ అయితే మీరు రెగ్యులర్గా యూస్ చేయండి. వీక్లీ 2 to 3 times యూస్ చేయండి. మంచిగా ఆయిల్ హెయిర్కి, రూట్స్కి, మన హెయిర్ ఎండ్స్ వరకు కూడా, ఈ ఎండ్స్ వరకు కూడా అప్లై చేసేసి మంచిగా మసాజ్ చేసేసి ఒక నైట్ ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసేయాలి హెయిర్ని. లైక్ మైల్డ్ షాంపూస్, ఏ షాంపూ అయినా పర్లేదు. కుంకుడుగా యూజ్ చేశారంటే మచ్ బెటర్గా ఉంటుంది. సో కుంకుడుగా లేని వాళ్ళు లైట్ షాంపూ, అది కూడా డైల్యూటెడ్ షాంపూ, ఏ షాంపూ అయినా సరే వాటర్లో ఫస్ట్ మిక్స్ చేసి యూస్ చేయండి. డైరెక్ట్గా షాంపూని యూజ్ చేయండి, హెయిర్ చాలా రఫ్గా అయిపోతుంది అన్నమాట. షాంపూ చేసిన తర్వాత హెయిర్ని మంచిగా వాష్ చేసి టవల్తో వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఇమీడియట్గా కోమ్ చేయకుండా హెయిర్ మొత్తం ఆరిన తర్వాత మంచిగా కోమ్ చేస్తుంది. అండ్ హెయిర్ మాస్క్, ఇంతకుముందు నా యూట్యూబ్ ఛానల్లో ఒక హెయిర్ మాస్క్ చూపించాను. నెక్స్ట్ వీడియోలో హెయిర్ మాస్క్ చూద్దాం, అది కూడా చాలా సింపుల్గా. సో ఈ టిప్స్ అన్నీ కూడా మీ హెయిర్ గ్రోత్కి నాతో పాటు మీకు కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఈ ఆయిల్ని నేను ఎలా యూజ్ చేస్తాను,
ఏ మాస్క్ హెయిర్ మాస్క్ పెట్టుకున్న తర్వాత యూస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి. టిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ హియర్. Do like, share and subscribe my YouTube channel for more interesting videos like this. Bye bye. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంకా హెయిర్ టిప్స్ కోసం కామెంట్ చేయండి.